తిన్నోడు ఉపాసం పండడు అంటారు పెద్ద మనుషులు. ఈ యుద్ధం వల్ల గ్యాస్ కష్టాల వల్ల అందరు కడుపులు మార్చుకుంటారు అనుకుంటే మనోళ్ళు మాత్రం అలా లోపటున్న టాలెంట్ అంతా తవ్వి మరి బయటకు తీస్తుర్రు. ఏముంది కట్టెల పొయ్యి మీద వంటే అనుకుంటే మాత్రం పొరపాటే, అంతకు మించి టాలెంట్ చూపిస్తారు. చూడు మీకు కూడా అక్కడికి వస్తుంది కావచ్చు. ఎవడ్రా వాడు గ్యాస్ లేకపోతే ఇండియన్స్ నానా తిప్పల పడతారని మాట్లాడేది? వెనకటికి గ్యాస్ బుడ్డీలు రాని రోజులల్లా కట్టెల పొయ్యి మీద వండుకున్నారు. కానీ ఇప్పుడు గ్యాస్ కష్టాల వల్ల ఎసొంటి ఉపాయాలు వేస్తురు అనుకుంటుర్రు. మన తాన ఇంతమంది సైంటిస్టులు దాగి ఉన్నారా అనిపిస్తుంది అలా కళా పోషకాలు చూస్తే. వరుస పెట్టి చెప్తా చూడుండ్రి. ఓయమ్మా ఫ్లాష్ మ్యాన్, ఇదేందయ్యా ఇది? స్నానం చేయనీకి నీళ్లు సలసల మసిలినట్టు చారు ఎట్లా మసులుతుందో చూసిర్రా? అట్లుంటది మళ్ళీ మన వాళ్ళతోని. ఏం నీళ్లు కాగబెట్టనీకేనేనా హీటర్ ఉన్నది? అప్పుడప్పుడు ఇట్లా షారు కూడా మసల పెట్టొచ్చు, యాది పెట్టుకోరి. ఇదేం చూసిర్రు? ఇటు చూడుర్రి. అరే ఈడనే ఉన్నావా? చూసుకోలేను అసలు నిన్ను. లేవు లేవు లేవు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. ఏయ్ నీ తల్లి, ఇది కదా యువతలో ఉన్న టాలెంట్ అంటే. మామూలుగా ఉండదు మరి. అక్కడ చైనా జపానోడు ఏదో కానీ పెడితే మనకేంది బాసు? మనం గ్యాస్ కష్టాలలో ఉన్నప్పుడు మనోళ్ళు కానీ పెట్టేది అస్సలు మ్యాటర్ ఈడ. ఏం గ్యాస్ పొయ్యి లేకపోతే షాయి తాగొద్దా? ఇస్త్రీ పెట్టే లేకనా మనకు షాయి పెట్టుకోనికే? ముద్దుగా తోసులు కూడా అద్దుకోవచ్చు రంది పడకుండా. ఈడికి ఆగలే మనోళ్ళు. ఊర్లో పొంటున్న కట్టె పుల్లలు ఇంగళాలన్నీ ఏరుకొచ్చి కట్టెల పొయ్యి మీద కానిస్తురు వంటకాలు. హగో అట్లా తీరు కలలు బయట పెట్టి గ్యాస్ కష్టాలని ఇట్లా ఎలా తీస్తారు మనోళ్ళంతా. ఏం చేస్తాం మళ్ళా? గ్యాస్ వచ్చేదాకా ఎదురు చూసుకుంటా కూర్చుంటే కడుపులు నిండాయి కదా. అప్పుడప్పుడు మనలో ఉన్న సైంటిస్టులను ఇట్లా టైం వచ్చినప్పుడు వాడాల్సిందే. ఏమంటారు?